బ్రేకింగ్ న్యూస్ ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా ఏపీ బార్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై చర్చించింది. ఇక ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ రాజేష్, ఏపీ కేబినెట్ భేటీలో ఎటువంటి కీలక అంశాలపైన నిర్ణయాలు జరిగాయి? కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం అయితే ముగిసింది. 12 అంశాల ఎజెండాగా కేబినెట్ సమావేశం అయితే కొనసాగింది. ముఖ్యంగా ఈ నెల 15 నుండి అమలు కాబోతున్నటువంటి మహిళలకి ఉచిత బస్సు పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏడాదికి 1950 కోట్ల రూపాయలు ఈ పథకానికి ఖర్చు చేయబోతున్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించే విధంగా ఈ పథకం అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. 5 రకాల బస్ సర్వీసెస్లో ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. స్త్రీశక్తి అనే పేరుతో ఈ పథకాన్ని ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించబోతున్నారు. ఈ పథకానికి ఆమోదం తెలుపుతూ కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా బారు పాలసీ సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్లో నూతన బారు పాలసీ విధానానికి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ భేటీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. కొన్ని అంశాలను కేబినెట్ ముందు పెట్టిన నేపథ్యం దానికి సంబంధించిన అంశంలో కొత్త బారు పాలసీ కూడా కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. వచ్చే నెల 1 నుండి ఈ కొత్త బారు పాలసీ అమల్లోకి రాబోతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 840 బార్లకి సంబంధించినటువంటి అంశంలో లాటరీ విధానం ద్వారా బార్లను ఎంపిక చేయబోతున్నారు. దాదాపు 7 నుంచి 800 కోట్ల రూపాయలు లాటరీ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా రూపంలో వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. వాటితో పాటు కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. ఏపీఐఐసికి సంబంధించినటువంటి అంశంలో ఏపీఐఐసికి 7,500 రూపాయల కోట్ల రుణాన్ని పొందే విధంగా కేబినెట్ అయితే అప్రూవ్ ఇవ్వడం జరిగింది. ఆ డబ్బుల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్ చేయడంతో పాటు ల్యాండ్ ఎక్విజిషన్ సేకరణకు సంబంధించినటువంటి అంశంలో భూసేకరణ కోసం ఆ నిధులు ఉపయోగించాలని కూడా కేబినెట్ అయితే ఆమోద ముద్ర వేయడం జరిగింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు ఎస్బీఐ యూబీఐ బ్యాంకులకు 900 కోట్ల గ్యారంటీ ఇస్తూ కేబినెట్ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 5 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు కూడా అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాటితో పాటుగా సంక్షేమానికి సంబంధించిన కీలక నిర్ణయం కూడా ఈరోజు కేబినెట్ తీసుకోవడం జరిగింది. నాయి బ్రాహ్మణులు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులకు ఇప్పటి వరకు 150 యూనిట్లని ఉచితంగా ఇస్తున్నారు. ఇకపైన అదనంగా ఇంకో 50 యూనిట్లు కలిపి 200 యూనిట్లు నాయి బ్రాహ్మణులకు వాళ్ళ షాపులు బార్బర్ షాపులకి ఉచితంగా ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించినటువంటి నిర్ణయానికి కేబినెట్ అయితే ఆమోదం తెలపడం జరిగింది. ఇక టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం సంబంధించినటువంటి హోటల్స్, రిసార్ట్స్, అదేవిధంగా క్లస్టర్ సంబంధించిన విషయంలో కొత్త ఏజెన్సీలు ఎంపిక చేసి ఆ ఏజెన్సీల ద్వారా ఆ టూరిజం సంబంధించినటువంటి హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ వాటన్నింటి కూడా నిర్వహణ బాధ్యత ఏజెన్సీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి నిర్ణయానికి కేబినెట్ కూడా అప్రూవ్ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు గత ప్రభుత్వ హయాంలో వివాదంగా మారినటువంటి ఉభయరాయ్ హోటల్ సంబంధించినటువంటి సంస్థకి భూములు కేటాయింపు తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామంలో 25 ఎకరాల భూమిని గత ప్రభుత్వం కేటాయించింది. దానిపైన పెద్ద ఎత్తున అప్పట్లో వివాదం కూడా నడిచింది. ఆ భూములకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఆ భూముల్ని 25 ఎకరాల భూమిని రద్దు చేస్తూ కేబినెట్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాటితో పాటు ఏపీ ల్యాండ్స్ ఇన్సెంటివ్ టెక్ హబ్ పాలసీ 4.0కి కూడా ఆమోదం అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా అయితే 12 అంశాలకు సంబంధించి ఎజెండాతో కేబినెట్ సమావేశం జరిగింది. 12 అంశాలకి ఆమోదం జరిగింది. వాటితో పాటు అదనంగా ఏపీఐఐసికి సంబంధించినటువంటి విషయంలో 7,500 కోట్ల రూపాయల రుణానికి కేబినెట్ అయితే అప్రూవ్ ఇవ్వడం జరిగింది. కేబినెట్ అయిన తర్వాత మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా భేటీ అయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రాజకీయ అంశాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో కీలక కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినట్టు తెలుస్తుంది. పథకాలకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాలని ఈ నెలలోనే అన్నదాత సుఖీభావ్ కానీ 15 నుండి ఉచితంగా మహిళలకు బస్సు పథకాన్ని కానీ ఇంప్లిమెంట్ చేయబోతున్న నేపథ్యంలో ఆ పథకాలని ప్రజలకు బలంగా తీసుకువెళ్ళాలి. కూటమి ప్రభుత్వం ఏ విధంగా అంటే గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం ఏంటి, ఈ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి సంక్షేమం ఏ విధంగా చేస్తున్నాము, వచ్చిన ఏడాది కాలంలో ఏ పథకాలని ఇంప్లిమెంట్ చేశాము, ఏ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళుతున్న అంశాలు మంత్రులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు. వాటితో పాటు ప్రతి మంత్రికి సంబంధించిన విషయంలో కొంతమంది మంత్రులు కొంత వెనకబడ్డారన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ప్రస్తావించారు. వాళ్ళ పనితీరు కూడా ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా అంటే అటు డిపార్ట్మెంట్ శాఖాపరంగా పాటు నియోజకవర్గంలో మంత్రులు తిరగాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో ముఖ్యంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించబోతున్నారు. తర్వాత నూతన బార్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సో ఈ అంశాలన్నీ కలుపుకుని దాదాపుగా 12 అంశాలకి ఏపీ కేబినెట్ ఆమోదం